వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లాలో మెగా పీటీఎం సమావేశాలు. కొత్తకోట హైస్కూల్లో ఎమ్మెల్యే బండారు ప్రారంభోత్సవాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి. రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళి. ఎలమంచిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు జలక్. జనసేనలో చేరిన వైసీపీ శ్రేణులు. పోలవరం ప్రభుత్వ హాస్టల్ నిర్వహణపై వెల్లువెత్తిన ఆరోపణలు. విచారణ జరిపిన ఆర్డీఓ. భావి భారత సమాజాన్ని తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాల్ ల్యాబ్లను ప్రారంభించారు. విద్యార్థుల సైన్స్ ఫేర్ ను తిలకించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల నుంచే ఐఏఎస్, ఐపీఎస్, రైతు, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు వంటి భావితర నాయకులు అవతరిస్తారని గుర్తు చేశారు. మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం ద్వారా విద్యారంగానికి జీవం పోశారని అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా అభివృద్ధిపై చూపుతున్న కృషిని ప్రశంసిస్తూ గతంలో ఈ శాఖకి మంచి పేరు తెచ్చుకోవడం కష్టమైతే ప్రస్తుతం లోకేష్ వినూత్న ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు మెగా పేరెంట్స్ మీట్స్ ఎంతో అవసరమని, ఉపాధ్యాయుల్లో పోటీ భావన పెంపొందించేందుకు ఇవి పెద్దగా దోహదపడతాయని తెలిపారు. అంటే 4 స్కూల్లో టీచర్లు ఉన్నా కాడ ఒక్క టీచర్ ఉండేవాడు. అటెండెన్స్ చేసుకుని 1వ తరగతి 5వ తరగతి వరకు వచ్చిన పిల్లలకి అటెండెన్స్ పంపడం తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు చదువు చెప్పే పరిస్థితి ఉండేది కాదు. అదేగాక వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఎంప్లాయ్మెంట్లు. ఇదివరకు సమితి ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు రికమెండేషన్ల మీద అపాయింట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు టీచర్లు వచ్చారు. ఇప్పుడు ఆ విధానాలు లేవు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మెరిట్ పెట్టారు, కౌన్సిలింగ్ పెట్టారు. చక్కగా ఈనాడు స్కూల్ అంటే ఆ ఫలితాలు అంటే ఈ 30 ఏళ్ళ 20 ఏళ్ల తర్వాత చూస్తూ ఉంటే దాని ఫలితాలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. దాని ముఖ్యమంత్రి ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టే పిల్లలు చెప్పారు. చక్కగా మాకు అందరికీ కూడా సర్వే పిల్లలు వారి పేరు మీదుగా చక్కటి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. లేదా ఇక్కడ కావాల్సినటువంటి తల్లికి వందనం ధర ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు. చదువుల మీద శ్రద్ధ పెడతా ఉన్నారు, గ్రేడింగ్ పెడతా ఉన్నారు. ఈనాడు మెగా పేరెంట్స్ 3.0 ఇదివరకు 2 మీటింగ్లు పెట్టుకున్నాం. దేనికోసం, ఎవరి కోసం అని ఆలోచించుకుంటే ఇది మన పిల్లల కనీసం వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అని ప్రజాప్రతినిధులను మేము కానీ, అధికారులు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, లేదా ఉపాధ్యాయుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్. ఎవరి కాళ్ళు బాగా కష్టపడి చదువు చెప్పి పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక విధమైన వారి యొక్క స్ఫూర్తిని అందివ్వడం కోసం ఈ మెగా పేరెంట్స్ డే మనం నిర్వహించుకుంటా ఉన్నాం. పిల్లలకి ఈ ప్రజాస్వామ్యం మీద కూడా, వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల మీద, నైతిక విలువల మీద ఇవన్నీ అర్థం కావాలి. చట్టాల పట్ల, చట్ట సభల పట్ల కూడా అవగాహన తెలియాలనే ఆలోచనతో కూడా మాక్ అసెంబ్లీ మన నారా లోకేష్ గారు పెడితే మన నియోజకవర్గం నుంచి కూడా ఒక విద్యార్థి స్టూడెంట్ ఎమ్మెల్యేగా కొత్తపేట నియోజకవర్గం రిప్రజెంట్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్టూడెంట్ కానీ, ఒక అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఒక మాక్ అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. చక్కగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ చట్టాల గురించి, చట్ట సభల్లో ఉన్న నిర్వహణ గురించి అన్ని ఎంతో అవగాహన చేసుకుని చెప్పడం జరిగింది. చక్కగా మాట్లాడారని చాలా మంది రాజ్యాంగ నిపుణులు, మేధావులు కూడా పిల్లలకి అంత అవగాహన. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించింది. సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, పుష్కర ప్రాజెక్టు వైస్ చైర్మన్ కొర్ర వెంకటరమణ, తేటగుంట మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, కొల్లు సత్యబాబు, చామంతి సత్యబాబు, కాపారపు అబ్బులు, అత్తి అచ్యుతరావు, విజయ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
जोहार बी.आर. अंबेडकर, जोहार बी.आर. अंबेडकर, जोहार बी.आर. अंबेडकर, जय भीम, जय भीम. సమాచారం ఇంకా పింఛను నువ్వు రాయిస్తాడు మచ్చ సీన్ గారు మహేష్ వాళ్ళు కూడా తీసుకుంటారు కదా ఓకే ఈ తేరకుండా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అవినీతి కంపు కొడుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం బీసీ హాస్టల్ వార్డెన్ నిర్వాహకాలను విచారణ అధికారులైన ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ విజయశ్రీల్లో ముందు విద్యార్థులు ఏకరవ పెట్టారు. విద్యార్థుల సంఖ్య రికార్డులు 56 మంది ఉండగా అధికారుల తనిఖీ సమయంలో 33 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మంచినీరు లాంటి మౌలిక వసతులు కరువై విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అన్ని అంశాలపై విచారణ జరిపామని నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ఆర్డీఓ మాధవి తెలిపారు. కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఐపోలవరంలో కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఆ కంప్లైంట్కి విజిట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఆనరబుల్ కలెక్టర్ సార్ గారు సబ్మిట్ చేయమన్నారు. సో దానికోసం రోజు నైట్ ఐపోలవరం బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీగా ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఉన్నది మొత్తం 35 స్టూడెంట్స్ ఉన్నారు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళని కనుక్కొని మెనూ కానీ అండ్ ఇక్కడ ఉన్న అదర్ ఫెసిలిటీస్ వాళ్ళకున్న ఫెసిలిటీస్ మాట్లాడి ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటనేది కనుక్కున్నాం. సో ప్రిలిమినరీ అబ్జర్వేషన్ ఏంటంటే మెయిన్ బిల్డింగ్లో కానీ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఫుడ్ వరకు క్వాలిటీ బాగుందని చెప్పారు. అండ్ వార్డెన్ మీద కొన్ని కంప్లైంట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో వివిధ పాఠశాలలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలతో కలకళ్లాడాయి. మండలాల్లోని మల్లునాయుడుపాలెం, ఆరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. మల్లునాయుడుపాలెంలో ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, ఆరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ 2 రవీంద్రబాబు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెనూను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ముఖ్య అతిథులను ఆకట్టుకున్నాయి. సెలెక్ట్ అవ్వడమే గొప్ప. మన స్కూల్లోది వాళ్ళకి కాంపిటీషన్ సెలెక్ట్ చేసి వాళ్ళు పంపించడం మేడం బాగా కష్టపడ్డారు. మేడం ప్రత్యేకంగా కూడా మీరు షేర్ చేయబడతాయి అని మీరు తెలుసుకోవచ్చు. రేపు సాయంత్రం 5 గంటల వరకు పిల్లలు ఉంటారు కనుక ఈ శీతకాలం అసలు ర్యాలీగా చేయబడుతుంది కనుక తిరిగి మీ ఇళ్ళకి చేరే వరకు మీరు కూడా కొద్దిగా ప్రత్యేకంగా బాధ్యత నిర్వహించాలి. ఉపాధ్యాయులకు ఫోన్ చేసి పిల్లలు పెద్దలు లేదని తెలుసుకోవచ్చు. దీని గురించి మాత్రమే కాదు, ఆ రోజు పిల్లలు ఏమి నేర్చుకున్నారు అన్నది మీరు తెలుసుకోవాలని నేను అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఎంఈఓ గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి
మొత్తం స్టాఫ్ అందరికీ, ఎండిఓ గారికి, అందరికీ కూడా మీడియా వారికి పేరు పేరు హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క మెగా పేరెంట్స్ డే మీటింగ్ వల్ల పిల్లలకి ఒక అవగాహన వస్తుంది, తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుంది. ఈ యొక్క మీటింగ్ని ఒక పండగ వాతావరణంగా ఈ యొక్క యాజమాన్యం కండక్ట్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన యొక్క ఈ స్కూల్లోనే 550 మంది విద్యార్థులు ఉన్నారు. 550 మందిలో 130 మంది మగపిల్లలు ఉన్నారు, 370 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు చాలా చక్కగా చదువుకున్నారు. ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఈ యొక్క స్కూల్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా బాగా సహకరిస్తున్నారు. విద్యతో పాటు ఆటపాటల్లో కూడా ఈ స్కూల్ ఎంతో ముందంజలో ఉంది. ఒక పిల్లలు స్టేట్ లెవెల్లో విన్ అయితే ఒక పిల్లలు సెంట్రల్ లెవెల్కి కూడా వెళ్ళారట. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఆడపిల్ల అయితే ఒక ఖోఖో ఆవిడ స్టేట్ లెవెల్లో నేషనల్ లాస్ అన్న పాప నేషనల్ ఎదిగిందట. చాలా చాలా సంతోషం. ఒక అమ్మాయి ఒక నేషనల్ లెవెల్కి వెళ్ళిందంటే ఆ తల్లిదండ్రుల పేరు, ఆ గ్రామం పేరు, ఈ సభ్యవరం మండలం పేరు ఆ స్థాయికి ఎదిగడం అంటే దేనికైనా పేదరికం ఉంది, కానీ విద్యకి మాత్రం పేదరికం లేదు. ఆ విద్య ఆ మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది, ఎంత ఎత్తువనైనా కూర్చోబెడుతుంది. అలాగే మహిళలు అయితే మన మగపిల్లలు చేయలేని పని ఆడపిల్లలు చేసినారు. సెంట్రల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ అంటే క్రికెట్లోనే ఆడపిల్లలు విన్ అయ్యారు. ఎప్పటి నుంచో ఈ మగపిల్ల ట్రై చేస్తుంది, వాళ్ళు దగ్గరికి వచ్చి వేలేకపోతున్నారు. ఆడపిల్లలు మాత్రం ఎగరేస్తారు, నాకు చాలా గౌరవం ఉంటుంది. అలాగే మొన్న ఇంకా పాకిస్తాన్కి ఇండియాకి ఒక యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం ఎలా చేయాలా, ఏం చేయాలో మోదీ గారు ఆలోచిస్తే 2 ఆడపిల్లలు ఆడేసారు, యుద్ధం అంతా చేస్తారనమాట. నాకు చాలా గర్వంగా ఉందంటే ఆడపిల్లలు ఎంత ఎత్తుకైనా ఎదిగారో అలాగే ఎదగాలని ప్రభుత్వానికి అందరికీ కూడా బాగా సహకారంగా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత వర్ధంతి కార్యక్రమం తుని కూటమి కార్యాలయంలో జరిగింది. ఇక్కడ అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు కుసుమంచి సత్యనారాయణ, మోత్కూరి వెంకటేష్, మల్ల గణేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడప బాలాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరవాడ తాతిబాబు, లంక సునీల్ రాజు, శాఖ సుభద్రారావు, బోడపాటి శ్రీను, నల్లపర్తి సత్యవతి, సీలి ప్రసాద్, నీల ప్రేమ్, బోడపాటి నాగమణి, భూలక్ష్మి, మహమ్మద్ హబీబ్, ఎర్రంశెట్టి రామలక్ష్మి, బోయపాటి మురళీకృష్ణ, డేగల నాగార్జున, అల్లు రాజు, సిద్ధాంతపు సత్యబాబు, జల్లు వాసు, కూరపాటి రఘు, బోడపాటి అప్పారావు, గడ్డమూరి శివ, పులి శ్రీను, పులి సత్యబాబు, దేశంశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ శ్రీ భారతరత్న శ్రీ డాక్టర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తునిపట్న కూటమి కార్యాలయంలో అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఈరోజు సమాజంలో హక్కులతో జీవిస్తున్నారు, సక్రమైన మార్గంలో వెళ్తున్నారంటే దీనికి అంతటికీ కారణం మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ అంబేద్కర్ గారని అందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈయన అందరవాడు. ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరచిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుందంటే ప్రభుత్వాలన్నీ ఆయన ఒక రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అధికారం అన్నా పదవులన్నా ఈరోజు సమాజంలో రిజర్వేషన్లు అన్నా ఇవన్నీ అనిపిస్తున్నాయంటే ఆ రోజు ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఇంత ఇదిగా మనం కానీ మన పిల్లలు కానీ ఉన్నారు. కానీ ఇది కూడా అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పాఠంలో మన యువతకి కానీ అందరికీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తలేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు, ఓట్ల కోసం.
ఆయన రచించిన రాజ్యాంగంలో ఏంటంటే ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న తర్వాత ఎవరన్నా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ రిజర్వేషన్ పక్క వాళ్ళకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ఇది అందరికీ వర్తించలేదు. ఇప్పుడు పొందిన వాళ్ళే పొందుతున్నారు తప్ప పక్క వాళ్ళకి అవకాశం ఇస్తాం లేదు. కాబట్టి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు చేస్తే ఈరోజు పేదరికం ఉండదు, అందరూ చదువుకునే వ్యక్తులు ఉంటారు, సమాజంలో పేదరికం ఉండదు, రాజకీయంగా అన్ని వర్గాలు కూడా ముందుకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే తరాలకు అందరికీ కూడా మనం పెద్ద బాల శిక్షలాగా మన గ్రంథాల మన భగవద్గీతలాగా పురాణలాగా బైబిల్ లాగా ఎలాగైతే ఉన్నామో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు యొక్క ఆయన జీవిత చరిత్ర కూడా మనం చెప్పవలసిన బాధ్యత మన వాళ్ళకు ఉంది. మన వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఆచరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి కార్యాలయంలో అంబేద్కర్ గారి ఘననివాళుల్ని అర్పిస్తున్నాం. ఆయన ముందుగా చనిపోవడం మన భారతదేశ ప్రజలు అందరూ దురదృష్టవంతులు. ఆయన ఇంకా బతికి ఉంటే ఇంకా ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చును, ఇంకా మన అందరి జీవితాలు ఇంకా సుఖప్రదం అవుతాయని కూడా మనం ఆశించాలి. కాబట్టి ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మనం అందరికీ భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయునికి మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తాం. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైకాపా శ్రేణులు జనసేన జెండా చేపడుతున్నారు. తాజాగా రాంబిల్లి మండలం నుండి సుమారు 150 కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరాయి. వేల్చూరు సంతపాళెం గ్రామానికి చెందిన నాయకులు శ్రీనివాసరావు, శేషు, చంటి, అప్పలరాజు, రమణాలను ఎమ్మెల్యే జనసేన కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలనా విధానాలు ప్రజలను మాయ చేశాయని, వైకాపా నేతల మాటల మీద ప్రజలు తాపాలు పెట్టుకున్నారని, అందుకే వైకాపా ఖాళీ అవ్వటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెల్చూరు పంచాయతీ నుంచి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నా పేరు సిరిజల్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఉప సర్పంచ్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా చేశాను. ఈరోజు మా గ్రామం మొత్తం, మా పంచాయతీ మొత్తం జనసేనలో జాయిన్ అవడానికి గల కారణం ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతతోటి గుర్తించి మేము తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన జనసేన పార్టీ చాలా కట్టుదిట్టంగా పవన్ కళ్యాణ్ గారు ఏ జిల్లా వెళ్ళినా సరే ఆ జిల్లాకు ఒక వరంగా ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎందుకంటే ఆ జిల్లాలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ గారు వరాలు ఇచ్చి ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టానేలంక రెసిడెన్షియల్ స్కూల్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ నాగినేడి నాగేశ్వరరావు, కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షుడు చెల్లి సురేష్, పల్లంకుర్రు గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. అయితే సంఘటనకు వైసీపీ రాజకీయ రంగు పులిమే కుట్ర చేస్తోందని వారు మండిపడ్డారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని, మోక గిరిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష అమలు చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన ముమ్మిడివరం రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి సంఘటనలో చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఇటువంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్యని. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో మోకాగిరి అని పల్లంకుర్రు వడ్డివారిపేట అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్తగా ఉండేవాడు మాకు పార్టీకి. ఆ ఉద్దేశంతో ఆ ఇంట్లో సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది. మోకాగిరికి కూడా సభ్యత్వం ఉంది. ఎందుకంటే సభ్యత్వం అనేది ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా పార్టీ కాకపోయినా 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని 100 రూపాయలు కట్టి ఏ పార్టీ వాడైనా నకిలీగాళ్ళు చాలామంది సభ్యత్వం తీసుకుంటున్నారు. అందులో మా పార్టీకి ఏమాత్రం కూడా వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత అందుబాటులో కానీ, సమావేశాలకు కానీ, కార్యక్రమాలకు కానీ ఆ గిరి అనే అతను పాల్గొనట్లేదు, మేము కూడా పిలచలేదు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు
ఈ వైసీపీ పార్టీ అనేది ఉంది. వైసీపీ వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్త ఎంపీ గారితో ఓ ఫోటో, ఎమ్మెల్యే గారితో ఫోటో, నాగినేశ్వరరావు తోటి ఓ ఫోటో వేసి వీళ్ళందరితోటి ఉన్నాడు. వీడిగా అంటే మనతోటి కార్యక్రమాల్లో ఒక పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఫోటో తీసుకోవడం అది సర్వసాధారణం. ఫోటో తీసుకున్నవాడల్లా పార్టీలో చెడ్డ తెచ్చాడంటే అది మనం కూడా ఎవరో సహించకూడదు. మీరు కూడా చాలా చేశారు. వైసీపీ నాయకులు చాలామంది రాజీనామా చేయించారా లేకపోతే మీ జగన్ ఏమన్నా చేశాడా? ఇప్పుడు దువ్వూరు శ్రీనివాస్ ఉన్నాడు, పబ్లిక్గా చెప్పింది అది ఉంపుడుగత్తి. ఈరోజు ఈ సమావేశం అయినటువంటి ఈ సభావేదిక మీద ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ చెల్లి సురేష్ గారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారం. నిన్నటి రోజున మరి ఏదైతే ముమ్మడివారం గురుకుల పాఠశాలలో, తానేలంక గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన, పల్లంకూరుకు సంబంధించి మోకా గిరి అనే అబ్బాయి అతి దారుణంగా ఆ అమ్మాయిని నమ్మజూపి మరి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని మరి క్షమించరాని నేరం చేశాడు. మరి అప్పటి నుంచి కూడా మా పార్టీ మరి స్పందించింది. మరి ఏ పార్టీ కూడా స్పందించినంత విజయం మా పార్టీ ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందున్న సీఎం మన రామారావు గారి దగ్గర నుంచి కూడా ఒక క్రమశిక్షణటువంటి పార్టీ. ఎంతట వాడైనా, కార్యకర్త అయినా, నాయకులైనా చిన్న తప్పు చేసిన అభియోగం వచ్చిందంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఈ పార్టీకి అసలు నుంచి ఉన్నది అలవాటు. నాగేశ్వరరావు గారికి చెప్పినట్టుగా ఒక స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేని మరి పులపర్తి నారాయణమూర్తి అనే ఎమ్మెల్యేని ఒక అభియోగం వస్తే, రుజువు కూడా కాలేదు అప్పుడు, ఒక అభియోగం వస్తే, ఫుట్బాల్ వర్క్ మీద అభియోగం వస్తే మరి వెంటనే కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అలాగే అనేకమైన అన్ని చోట్ల కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో క్షమించమో ఈ పార్టీ ఇప్పుడు కూడా క్షమించలేదు. ఇప్పుడు కూడా క్షమించే పద్ధతి మా పార్టీ దగ్గర కానీ లేదు. మరి వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఫోటోలు పెట్టడం అనేది భావ్యం కాదు. కారణం ఏంటంటే ఒక నాయకుడు ఒక పెళ్ళికో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి తీసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా కనకాపురిలో మున్సిపల్ హైస్కూల్లో స్వర్ణోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. 1975 10th క్లాస్ బ్యాచ్ ఆత్మీయ కలయిక సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు స్వర్ణోత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ చేసిన కొనతాల గురు పూజ మహోత్సవం, జాతీయ గీతాలాపన, పతాక ఆవిష్కరణ గావించి జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణోత్సవ సావనీర్ను ఆవిష్కరించారు. గురువులను ఘనంగా సత్కరించారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణుని ఘనంగా సత్కరించి మెమోంటోని అందజేశారు. షేక్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మద్దిలి వినోద్ బాబు, ప్రత్యేక అతిథులు డాక్టర్ మల్లా భాస్కర్రావు, జీవీఎస్ భాస్కర్రావు, గ్రంథి గణేష్, ఎం నూకయ్య శెట్టి, గోల్డెన్ జూబ్లీ కార్యవర్గం గౌరవ అధ్యక్షులు పిల్ల రామకృష్ణ, అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మల్లా లోకేశ్వరరావు, కోశాధికారి రాపేటి నారాయణరావు, పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. దానికి సంబంధించి అది ఒకటే స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలో, అంత గొప్ప హాస్పిటల్. నిమ్హాన్స్ లో చేసినటువంటి ఒక మంచి డాక్టర్ గా పేరు పొంది ఉన్నటువంటి వ్యక్తి. నాకు మీ ప్యాషన్ ఇప్పుడే తెలుసు నాకు, కానీ చాలా మంచి డాక్టర్ గా అటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఏం సెట్ అవుతుందో ఢిల్లీ నిమ్హాన్స్ అంటే న్యూరో సంబంధించి అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ అని అటువంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఇంకా అటువంటి ఇంకా గొప్పవాళ్ళు మన గరిబల్ రామకృష్ణ గారు, ఆయన చూస్తే మేము ఈ స్కూల్ కాకపోయినా మేము కూడా భయపడేవాళ్ళం ఆయన చూస్తే. మరి బహుశా మీకు కూడా అయ్యి ఆయన చూసి చాలా మంది భయం. అంటే మ్యాథమెటిక్స్ టీచర్ చాలా గట్టిగా ఉండేవాడు, గట్టిగా పుట్టేవాడు కూడా. ఈ రోజు మనం అందరం దెబ్బలు తిన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. ఇప్పుడు దెబ్బలు కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈ తరమాలు వాళ్ళు పాడవుతున్నారు, అంతే కదండి. ఇప్పుడు పిల్లలు కొట్టడానికి ఎవరైనా ఒప్పుకుంటారు పేరెంట్స్. ముందు మనం చేయాల్సింది ఏంటంటే మొదట మన పిల్లలకి అంటే పిల్లలు కాదు, ఇప్పుడు మీరు మనలుగా చూస్తారు, మీ మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడేటువంటి మంచి తరం తయారు చేయాలి. తరం తయారు చేసినప్పుడు దేశం తప్పనిసరిగా ఈ దేశాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన దేశం గొప్పతనం ఏంటంటే
మనకి యంగెస్ట్ జనరేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది భారతదేశం మాత్రమే. 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ఈ దేశానికి అంత అభివృద్ధి బాటలో మరి మోడీ గారి నాయకత్వం మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ పరిస్థితి వస్తుంది. మన యువతరాన్ని తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్ళి వాళ్ళు బాడీ చేసే ప్రక్రియలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అరికట్టాలంటే మీరు చేయాల్సింది నా సూచన ఏంటంటే, మేమేమనుకుంటామంటే ఒకసారి స్కూల్స్ అన్ని పెట్టి ముందు అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో టౌన్లో ఉన్న స్కూల్స్ కి ముందు పిల్లలకి చదువుతో పాటు మంచి క్రమశిక్షణ, యోగా కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత కళలు కానీ, సంగీతం కానీ, వీటిలో న్యూట్రిషన్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. నేనైతే యోగా స్కూల్తో మాట్లాడి ప్రతి స్కూల్లో కంపల్సరీగా యోగా క్లాసెస్ పెట్టినప్పుడు ఒక శారీరక క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మానసిక క్రమశిక్షణ వస్తుంది. ఇప్పుడు పిల్లలు అవసరం ఎంత ఉంది, ఎందుకంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ లేకుండా పోయింది. మన ఆత్మీయంగా ఈ రకంగా కలుసుకునే అవకాశాలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి, ఎక్కడ అవకాశాలు ఉంటున్నాయి. అందువల్ల ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మనం ఎందుకంటే ఇప్పుడు ఉన్నానంతా కూడా పిల్లలు ఎక్కడ చూడలేకపోయారు. అనకాపల్లి పట్టణంలో గత 26 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ఎంఎస్ రావు షాపింగ్ మాల్ 26వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంఎస్ రావు షాపింగ్ మాల్ అధినేత చిన్నికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులకు షాపింగ్ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికి గజ్జమాలతో సత్కరించారు. ఎంవీఆర్ సోదరుడు ఎంఎస్ రావు అధినేత మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంతటి స్థాయికి ఎదగటానికి కారణమైన కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన కస్టమర్లకు రుణపడి ఉంటారని, ఈ 26వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలుదారులందరికీ ప్రత్యేకమైన ఆఫర్లు కల్పించామని, అలాగే నా వెన్నంటే ఉండి నా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఎంవీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేశ్వరరావు తనయులు రాజేష్, సంజయ్ బాబు, ఎంవీఆర్ యువసేన సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ఉండు ఎంఎస్లో కస్టమర్ అనకాపల్లి 26వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లు కృతజ్ఞతలు తెలియజేస్తాను. చిన్న వ్యాపార స్థాయి నుండి ఇంత వ్యాపార స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ సంపూర్ణ ఏమిచ్చినా తెచ్చుకోలేనిది మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ రుణం మీకు ఏమిచ్చినా నేను తెచ్చుకోలేదు. ఈ 26వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లాలో మెగా పీటీఎం సమావేశాలు, కొత్తకోట హైస్కూల్లో ఎమ్మెల్యే బండారు ప్రారంభోత్సవాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి, రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళి.
ఎలమంచిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు జలక్, జనసేనలో చేరిన వైసీపీ శ్రేణులు. ఐపోలవరం ప్రభుత్వ హాస్టల్ నిర్వహణపై వెల్లువెత్తిన ఆరోపణలు, విచారణ జరిపిన ఆర్డీఓ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.